దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సహోదరులారా, ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ ఈ యొక్క దినమందు ఈ రీతిగా ఈ యొక్క వీడియో రూపముగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడము చాలా సంతోషముగా నాకు ఉన్నది. మరి ఈ యొక్క మినిస్ట్రీ కొరకు మీరందరూ ప్రార్థిస్తున్నందుకు ప్రత్యేకంగా వందనములు. గడిచిన 2024వ సంవత్సరంలో దేవుడు ఎంతగానో మనకి అందరికీ కాపుదల భద్రత ఆయన కలగజేసి ఈ యొక్క 2025లో చక్కటి నూతన సంవత్సరాన్ని మనందరికీ దేవుడు బహుకరించిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు మనము చెల్లించవలసినదై ఉన్నాను. దేవుడు గడిచిన సంవత్సరం అంతా ఎంతగానో మనల్ని కాపాడి ఉన్నాడు. శ్రమల్లోను వేదనలోను బాధల నుంచి మనల్ని తప్పించి సంతోష మార్గంలో మనల్ని అందరినీ దేవుడు నిలబెట్టి ఉన్నాడు. అందు నిమిత్తమై దేవుని యొక్క చిత్తమైతే ఈ యొక్క సంవత్సరంలోనే మొదటి నెలలోనే మనమందరం ఒక తీర్మానం చేసుకుని ఈ యొక్క 2025లో చక్కని జీవితాలు మనమందరం గడపాలని ప్రభుపేట మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుకునిచూ ఉన్నాను. ప్రార్థించుకుని ఈ యొక్క వాక్య పరిచర్యలోకి మనం వెళ్దాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, నీకు కృపను బట్టి మరొకసారి వందనములు ప్రభువ. ఈ దినమందు వాక్య పరిచర్య చేయుచుండగా ఈ వాక్యము నైనా ప్రతి హృదయానికి తాకి వారి యొక్క హృదయాలను మీరు మార్చి చక్కటి ప్రార్థన జీవితము గడిపే బాధ్యత యోగ్యత మా అందరికీ మీరు అనుగ్రహిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన 2024లో చివరి నెలలో దేవుడు అద్భుతముగా నన్ను వాడుకున్నాడు. క్రిస్మస్ వేడుకల్లో, నూతన సంవత్సర వేడుకల్లో ఎంతోమంది సేవకులు వారి యొక్క సంఘాలకును నన్ను ఆహ్వానించి దేవుని యొక్క వాక్య పరిచర్య చేయడానికి చక్కటి అవకాశం నాకు అనుగ్రహించున్నాడు. ప్రతి సంఘాన్ని దేవుడు బహుగా దీవించాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగనే చిన్న సాక్ష్యము కూడా నేను పంచుకోవాలని ఆశపడుచున్నాను ఈ యొక్క దినమందు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క స్థలమందు ఈ యొక్క పూణే ప్రాంతంలో నేను చదువుకుంటూ ఉన్నానని చాలామందికి తెలుసు. అయినప్పటికీ మరొకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గడిచిన నెలలో ఆ యొక్క డిసెంబర్ నెలలో ఈ యొక్క యూనివర్సిటీ వారు మాకు చక్కటి క్రిస్మస్ హాలిడేస్ వారు ఇచ్చి ఉన్నారు. అయితే క్రిస్మస్ హాలిడేస్కి వెళ్ళాలని నాకు ఆశ ఉన్నది. మా యొక్క కుటుంబము చూడాలని ఆశ ఉన్నది. వాక్య పరిచర్య చేయాలని ఆశ ఉన్నది. అయితే ఒక చిన్న బాధ ఏంటంటే, ఆ యొక్క క్రిస్మస్ వేడుకలకు వెళ్ళిన తర్వాత తిరగాలంటే అటు ఇటు సంఘాలకు తిరగాలంటే నా దగ్గర కూడా ధనం ఉండాలి. నా దగ్గర కేవలము ఆ డిసెంబర్ మాసంలో కేవలము పర్సులో 200 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నేను ప్రార్థించాను, అయ్యా దేవుని యొక్క సంఘాలకు నేను తిరగాలి, ఎంతోమందిని దర్శించాలి, ప్రార్థించాలి, ఎలా వెళ్ళాలి, నా దగ్గర అయితే ధనం లేదు అని ప్రార్థించినప్పుడు ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుని ఆ యొక్క కుటుంబం ద్వారా 5,000 రూపాయలు నాకు అంది ఉన్నది. దేవుని స్తోత్రము కలుగును గాక. ఆ కుటుంబం గురించి నిరంతరం మేము ప్రార్థిస్తూ ఉన్నాము. డబ్బు ఇచ్చిన వారి పేరు చెప్తే వారికి ఆ దీవెనలు అందవని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్నది. వారు గొప్ప కొద్ది ఇవ్వలేదు, కానీ కృతజ్ఞతగా వారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము కాబట్టి వారు ఎంతగానో మమ్మల్ని ఆదరించి 5,000 రూపాయలు వారు నాకు సహాయము చేయడం జరిగి ఉన్నది. అలాగనే ఈ యొక్క చదువు నిమిత్తమై ఇంకా ఫీజు కట్టవలసినదిగా ఉన్నది. ఎంతోమంది సహాయము చేయాలని నేను అడిగినప్పుడు కూడా వారు సరే అన్నారు. కానీ దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నదో మనకు తెలియదు. కాబట్టి ఈ యొక్క చదువు నిమిత్తమై నాకు దేవుడు ఎంతగానో సహాయం చేసేలాగా మీకు ఏదైనా ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచూ ఉన్నాను. యొక్క సమయమందు
చక్కటి వాక్యాంశం ద్వారా మీ అందరితోటి సూటిగా తేటగా మాట్లాడాలని ప్రభువు పక్షముగా నేను ఈ రోజున నిలబడి ఉన్నాను. ఈ యొక్క 2025లో మొట్టమొదటి వాక్య పరిచర్య ఈ యొక్క యూట్యూబ్లో, ఫేస్బుక్లో జరుగుతూ ఉన్నది. నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవుడు నన్ను సజీవ లెక్కలో ఉంచి ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుని ఈ 2025లో కూడా దేవుడు బహుగా నన్ను వాడుకోవాలని ప్రభుపేట నేను మనవి చేస్తూ ఉన్నాను. మనము ఏదైతే అడుగుతూ ఉంటామో దాని ప్రకారంగా దేవుడు మనకి చేస్తూ ఉంటాడు. అత్యాశగా అడిగిన దానిని దేవుడు చేయడు, కానీ మనకి ఎంతగా సరిపోతుందో అంతవరకు మనం అడిగినట్లయితే దేవుడు తప్పకుండా మనకి మనము ఊహించిన దానికంటే ఎక్కువగా దేవుడు మనకి అనుగ్రహిస్తాడన్న నమ్మకంతో మనము జరిగించాలి. దేవుని స్తోత్రం కలిగిందిగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎన్నో విషయాల్లో దేవుణ్ణి అలా నమ్మకంగా అడిగినప్పుడు దేవుడు నన్ను సాక్షిగా ఆయన నిలబెట్టుకుని ఉన్నాడు. అలాగనే ఎన్నో గొప్ప కార్యములు నా పట్ల కూడా ఆయన జరిగిస్తూ ఉన్నాడు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని చిత్తమునకు సమర్పించుకుని ప్రార్థించు అనే అంశం ద్వారా మనము మాట్లాడుకోబోచున్నాము. దానికి అనుగుణముగా ఒక వాక్యాన్ని నేను ఏర్పాటు చేసుకుని ఉన్నాను. లోక సువార్తలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లోక సువార్త 21వ అధ్యాయము 36వ వాక్య భాగం ఒకసారి మనము పరిశీలన చేద్దాము. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండుడని చెప్పాను. దేవుని స్తోత్రం కలిగినగాక. ఎల్లప్పుడూ మనుష్య కుమారుని ఎదుట నిలబడటానికి ఎల్లప్పుడూ మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ఈ వాక్యము మరి ఎప్పుడు ఏ సమయంలో తెలపబడి ఉన్నదంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అవిశ్వాసులుగా ఉన్న శిష్యులను దేవుడు హెచ్చరిస్తున్నాడు. మెలకుగా ఉండి మీరు ప్రార్థన చేయండి. ఈరోజు అవిశ్వాసులుగా మనం ఉన్నాము, మెలకువ కలిగి మనము ఉండలేని స్థితిలో ఉన్నాము. ఆయన మరి తెల్లవారుజామున ఆయన లేచి గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థించేవారు. సూర్యుడు మరి ఉదయించక మునిపే, అనగా మరి ఈ యొక్క సిద్ధాంతాల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు 4 గంటలు సుమారుగా 4 గంటలలో ఆ లోపులోనే ఆయన లేచి గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థించడం మనము చూస్తూ ఉన్నాము. మరి ఆ యొక్క మనుష్య కుమారుడు అంతగా ప్రార్థిస్తున్నాడంటే విశ్వాసాలుగా మనము ఎంతగా ప్రార్థన చేయాలి. మరి దేవుని చిత్తమునకు సమర్పించుకుని ప్రార్థించాలి. మనం దేవుని యొక్క చిత్తము ఏమై ఉన్నదో దాని ప్రకారంగా మనము ప్రార్థించాలి. మెలకువగలిగి మనం ప్రార్థించాలి. ఈరోజున మెలకువగలిగి ఎవరు ప్రార్థించట్లేదు. 9 గంటలు కూడా లేవలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. మరి పూర్వ దినాల్లో మనం చూసినట్లయితే పని చేస్తేనే కానీ మరి ఆ యొక్క కుటుంబము గడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారు ఎంతగానో 5 గంటలు లేచి వారి యొక్క పనులు చేసుకోవడానికి బయటికి వెళ్తూ ఉండేవారు. అయితే ఈ యొక్క నేటి దినాల్లో ఈ యొక్క వాహనాలు, కార్లు, బళ్ళు వచ్చినాక మరి చాలా సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. ఈ యొక్క వాహనం ఎక్కితే ఎంత చక్కగా వెళ్ళిపోవచ్చులే అని అనుకుంటూ వెళ్తూ ఉన్నారు. మరి ఆ రోజుల్లో నడక ప్రయాణం అయితే ఉదయాన్నే లేచేవారు, 5 గంటలు లేచేవారు, లేకపోతే 4:30కి లేచి చక్కగా ప్రిపేర్ చేసుకునే వారు మరి ఉద్యోగానికి లేదంటే పనిపాట్లకి వెళ్తూ ఉండేవారు. మరి ఆ దినాల్లో కూడా చక్కగా ప్రార్థనని ధూపాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ నేటి దినాల్లో ప్రార్థన ధూపము చాలా కరువైపోయి ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని దేవుడు ఈ యొక్క మొట్టమొదటి దినాల్లోనే, ఈ యొక్క ఆరంభ గడియల్లోనే, ఆరంభ దినాల్లోనే మరి దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ యొక్క 2025లో ప్రార్థన ధూపము చేతపుచ్చుకుని ఉండాలని ప్రభు పేరట మిమ్మల్ని బ్రతిమాలుకునిచూ ఉన్నాను. దేవుని యొక్క చిత్తము ఈ యొక్క సంవత్సరము నా పట్ల, మన యొక్క కుటుంబాల పట్ల, మన యొక్క సంఘం పట్ల మరి ఏ రీతిగా ఉన్నదన్నది మనం ప్రార్థించాలి. దానియేలు ప్రార్థించినప్పుడు దానియేలు ప్రార్థించినప్పుడు ఎన్నో గొప్ప కార్యములు ఆయన చూసి ఉన్నాడు. మరి ఎన్నో మర్మాలు ఆయన చూస్తూ ఉన్నాడు. మరి యోహాను భక్తుడు ప్రార్థించినప్పుడు ఆయన కూడా ఎన్నో మర్మములను ఆయన చూస్తూ ఉన్నాడు. ఎంతోమంది ప్రార్థించారు. ఆత్మశక్తితోటి వారు ప్రార్థన చేశారు.
అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు చూడటము మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మరి ఏలియా ప్రార్థించినప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు జరగటం మనము చూస్తూ ఉన్నాము. ప్రార్థనని జీవితం మనము కలిగి ఉండాలని ఈ నేటి దినమందు వాక్య పరిచర్యగా మనకు కనబడుచున్నది. ప్రియ బిడ్డలారా, దేవుడు యేసు ప్రభువు తెల్లవారుజామునే ఆయన లేచి ప్రార్థిస్తూ ఉన్నాడు. అలాగనే తనతో పాటు తీసుకువెళ్ళిన శిష్యులు కూడా ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. మెలుగుగలిగి మీరు ప్రార్థించమని అడుగుతూ ఉన్నాడు. ఈ రోజున దీపం ఉన్నప్పుడే ఇల్లును చక్కబెట్టుకోవాలి. దీపం ఆరిపోయిన తర్వాత చీకటిలో మనం ఏమీయో చేయలేమండి. ఈ రోజున మరి ఇంటిలో ఇన్వర్టర్స్ ఉంటున్నాయి. కరెంటు పోయినప్పుడు ఇన్వర్టర్స్ ద్వారా మరి వెంటనే ఆ చీకటి అన్నది మనకి కనపడకుండానే ఆ వెలుగు వస్తూ ఉన్నది. ఎందుకంటే ఇన్వర్టర్స్ ఉన్నాయి కాబట్టి. ఆ యొక్క దినాల్లో ఇన్వర్టర్స్ ఏమి లేవు. ఏమండి, కరెంటు పోతే మరి దీపం వెలిగించుకోవడానికి మరి చాలా సమయం పట్టింది. అగ్గిపెట్టి ఎక్కడ ఉందో, లేకపోతే ఆ యొక్క కిరోసిన్ డబ్బా ఎక్కడ ఉందో అప్పుడు అలాగున వెతికేవారు. కానీ ఈ రోజుల్లో అటువంటి వెతికే పరిస్థితి లేదు. ఏదైనాను మన యొక్క చేతికి అందుతూ ఉన్నది. వెంటనే కరెంటు పోయినదంటే ఇన్వర్టర్స్ ఆన్ అయిపోతూ ఉన్నది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దాని గురించి దేవుడు మాట్లాడట్లేదు. కానీ నిత్య జీవం అనే వెలుగు కొరకు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మెలకువ కలిగి మనం ప్రార్థించినట్లయితే నిత్య జీవము మనము పొందుకునే అవకాశం ఉంటుంది. ఆ యొక్క నిత్య జీవము మరి చాలామంది కోల్పోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఏర్పరచబడిన వారు ఈ రోజున మరి లేవలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ రోజున నీవు క్రైస్తవుడిగా బాప్తిసం తీసుకుని ఉన్నావంటే నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఏర్పాటు చేసుకోలేని వారు మొదటగా లేచి ఆ యొక్క దేవుళ్ళకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమండి, ఈ యొక్క ముస్లిం వారిని మనం చూసినట్లయితే 5 సార్లు వారు ప్రార్థిస్తూ ఉంటారు. ప్రతిదినము 5 సార్లు ప్రార్థిస్తూ ఉంటారు. వేకువజామునే లేచి వారి యొక్క మసీదులో వారు ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఏర్పరచబడిన వారు అనగా మనల్ని మరి దేవుడు ఎంతగా ఆదరించాలి, ఆదరిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఒక మాట అంటున్నాడు ఏంటంటే, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అడగనదే అమ్మాయినను అన్నము పెట్టదు. కనుక మనము దేవుని అడగాలి. మనం అడగకపోయినా కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మన పట్ల జరిగిస్తున్నాడంటే నీ మీద నా మీద దేవునికి ఎంతగానో కనికరం ఉన్నది, ప్రేమ ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని అనుగుణముగా మనం చేసుకుని మరి ఆ లోక సువార్త 18వ వాక్య భాగంలో కూడా మరి ఒక చక్కటి వాక్యము కలిగి ఉన్నది. 18వ అధ్యాయము మొదటి వాక్య భాగం ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. చాలామంది ప్రార్థన అంటే అయ్యో నేను ప్రార్థన చేయలేను, ఎదుటి వారికి ఇవ్వండి, లేకపోతే ఆ ప్రక్క వారికి ఇవ్వండి, ఆ వెనకాల వారికి ఇవ్వండి అని సాకులు చెప్తూ ఉంటారు. ప్రార్థించినప్పుడు సేవకులు అడిగిన వెంటనే వారు ప్రార్థించరండి, తర్వాత వారికి ఇవ్వండి, లేకపోతే వారికి ఇవ్వండి అని దాటివేస్తూ ఉంటారు. అయితే ప్రభువు యొక్క రాకడలో ఎవరైతే ప్రార్థించారో వారిని మాత్రమే నేను పరలోకానికి తీసుకువెళ్తానంటే, అయ్యా నేను ప్రార్థన చేస్తానని అప్పుడే మోకాళ్ళుండి ప్రార్థన చేయడానికి సిద్ధపడిపోతూ ఉంటారు. ఏమండి, అటువంటి అవకాశం దేవుడు ఆ సమయంలో ఇవ్వడు. కానీ ఈ సమయం ముందు ఈ యొక్క యాత్ర లోకంలో ఆ దేవుని యొక్క రాకడకు మునిపే నువ్వు ప్రార్థన చేస్తావో, ఎంతగా నువ్వు మెలకువ ఉండి నీ యొక్క నిత్య జీవాన్ని నువ్వు కాపాడుకుంటావో దాని ప్రకారముగానే దేవుడు నిన్ను తీసుకువెళ్తాడు. ఎవరి క్రియలు వారి వెంట వచ్చును. నీ క్రియలు మంచివైతే, నీ యొక్క ప్రవర్తన మంచిదైతే, నీ యొక్క జీవితం మంచిదైతే ఆయన ఆ పరలోకానికి నిన్ను తీసుకువెళ్తాడు. అందుకని మెలకువ కలిగి మనము ప్రార్థన చేయాలి. ఈరోజు మెలకువ కలిగే వారు చూడటం లేదండి. ఆల్ నైట్ ప్రేయర్ అంటే కేవలం 12 గంటలు లేకపోతే 12:30 వరకు మాత్రమే చేస్తూ ఉన్నారు. ఆల్ నైట్ ప్రేయర్ అంటే ఉదయం వరకు చేయాలి. ఉదయం వరకు చేసి ఓపిక ఎవరికి ఉండట్లేదు, సేవకులకి ఉండట్లేదు. ఏమండి, ఇంకా విశ్వాసులకి ఇంకా ఎక్కడుంటుంది? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏదైనా తీర్మానం చేసుకున్నామంటే దాని ప్రకారంగా మనం జీవించాలి. ఈ రోజున ఈ యొక్క సంవత్సరం మందు
ఈ యొక్క మొదటి నెలలోనే మనకి ఒక చక్కటి తీర్మానం కలిగి ఉండాలి. ఏంటంటే ప్రార్థన బట్టే నేను ఈ యొక్క సంవత్సరంలో నేను నడుస్తాను, నేను సమర్పించుకుంటూ ఉన్నాను ఈ యొక్క ప్రార్థన జీవితాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మరి వారానికి ఒక్కసారి లేదంటే వారంలో ఒక్క రోజున నీవు ఉపవాసం ఉండి ప్రార్థించే జరగలేని క్రియలు కూడా దేవుడు నీ పట్ల జరిగిస్తూ ఉంటాడు. అటువంటి అనుభవాన్ని నేను మరి నా యొక్క జీవితంలో చూశాను. నేను 3 సంవత్సరాలు ప్రార్థించినప్పుడు వారానికి ఒకసారి నేను ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు ఎన్నో గొప్ప కార్యములు చేశాడు. మోకరించి ప్రార్థన చేశామంటే అది ఆ తర్వాత వారంలోనే దేవుడు నెరవేర్చేవాడు. ఏంటంటే మనం విశ్వాసం ఉంచాలి. మన ప్రార్థన బట్టి అది జరుగుతుంది అనే విశ్వాసం మనకు కలిగి ఉండాలి. గ్రుడ్డిగా మనం ఏదో చేస్తాములే అన్నట్టుగా మనం ఉండకూడదు. గ్రుడ్డివాడు ఒకడు దోవ చూపిస్తే కానీ నడవలేడు. కానీ మనకి అన్ని అవయవాలు చక్కగా మనకు పనిచేస్తున్నాయి. ఈ రోజున గ్రుడ్డివారే, చెవిటివారే, మోగవారే చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారు, దేవుని పట్ల విధేయత కలిగి ఉంటున్నారు. అన్నీ కలిగి ఉండి కూడా మనము దేవుని మీద విధేయత కలిగి సమర్పణ జీవితం అనేది మనకు లేకుండా మనం ఇలాగనే లోకంలోనే మనం తిరుగుచూ ఉన్నాం. విసుగక నేను ఇంకా ఎంతసేపు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు ఉదయాన్నే లేగాల ప్రార్థన చేయాలా అన్న విసుగు ఆ యొక్క మాట, ఆ యొక్క ఆలోచన లేకుండా మనము దేవుని ఎదుట మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మన యొక్క మనవిని ఆలకిస్తూ ఉంటాడు. అలాగే లోక సువార్త 11వ అధ్యాయంలో చక్కటి మాట మనకి కనబడుచున్నది. 5 నుంచి 10 వాక్య భాగములు ఈ యొక్క చదువుకున్నట్లయితే ప్రియ దేవుని విశ్వాసులారా, ఇక్కడ వాక్యము కనబడుచున్నది. 5వ త్రోవలో ఎవరినైనాను కుశల ప్రశ్నలు అడుగుటకు వద్దు, మీరు ఏ ఇంటినైనాను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగు గాక అని మొదట చెప్పుడి. 11వ అధ్యాయము 5 నుంచి ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, మరియు ఆయన వారితో ఇట్లను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడిగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడే నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలని ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పడుకుని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పున, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలన నైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని చెప్పుచున్నాను. అటువల్లే మీరు అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. దేవుని స్తోత్రము కలిగిన గాక. ఒక స్నేహితుడిని అలాగా మరి ఉపమాన రీతిగా దేవుని యొక్క కుమారుడు ఈ యొక్క వాక్యాన్ని ఆ ప్రజల ఎదుట బోధిస్తూ ఉన్నాడు. ఏ సమయంలో బోధిస్తున్నాడు ఈ యొక్క మాట? మరి AD 31వ సంవత్సరంలో దేవుని యొక్క మరి క్రూసిఫికేషన్ అనగా సిలువ వేసే సమయంలో ఆ యొక్క మునుపుటి వారంలో ఈ యొక్క మాటలన్నీ ఆ ప్రజలకు మరి యేసుక్రీస్తు బోధిస్తూ ఉన్న మాటలు ఇవి. ఆయన ఏమంటూ ఉన్నాడు? మీరు వెదుకుడి, తట్టుడి, మీకు ఇయ్యబడును, అడగనది అమ్మాయినను అన్నము పెట్టదు అన్న సామెతగా ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి ఏదైతే అడుగుతామో అది తప్పకుండా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. నమ్ముట వలన నీవైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే. విశ్వాసముతోటి మనం నమ్మాలి, దాని ప్రకారంగానే మన యొక్క క్రియలు కూడా జరుగుతాయి. తర్వాత వాక్యంలో కూడా చక్కటి మాట ఉన్నది, అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డునడిగితే తేలునిచ్చిన, ఈ లోక సంబంధంగా కలిగి ఉన్న ఒక తండ్రి మనం చూసుకున్నట్లయితే, మన యొక్క తండ్రిని ఏదైనా మనం అడిగినట్లయితే, అయ్యా నాకు ఇది కావాలంటే దానికి బదులుగా వేరొక చెడ్డదాన్ని మన యొక్క తండ్రి ఇస్తాడా? ఈ యొక్క లోకపు తండ్రి ఆ రీతిగా
ఆ ప్రేమను చూపిస్తే ఆ పరలోకపు తండ్రి మన మీద ఎంతటి ప్రేమను చూపిస్తూ ఉంటాడు. ఏమండి, మనం ఏదైతే అడుగుతామో దానికంటే 100 రెట్లుగా మేలైనది దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకని దేవుడు అంటూ ఉన్నాడు, నమ్మకం కలిగి విశ్వాసం కలిగి ఆవగింజంత విశ్వాసం నీకు కలిగి ఉన్నట్లయితే ఇక్కడ బండ అవతలకు పొమ్మంటే అది పోతూ ఉంటుంది. ఏమండి, అది పోతుంది విశ్వాసం కలిగి ఉన్నట్లయితే. మరి దేవుని పట్ల చక్కటి విధేయత విశ్వాసం కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మన యొక్క కోరికలన్నీ ఆయన తీరుస్తాడు. నమ్మకం కలిగి ఉందా? ఏమండి, విశ్వసిద్దాము. 2025లో ఎన్నో గొప్ప కార్యాలు మన యొక్క కుటుంబంలో ఆయన జరిగించాలని ఆయన ఆశపడుచున్నాడు. ఆయన యొక్క ఆశను మనం తీరుద్దామా? ఆశపడు ప్రాణాన్ని దేవుడు తీరుస్తానని వాక్యం సెలవిస్తుంది. మన యొక్క ప్రాణాన్ని ఆయన తీరుస్తున్నాడు. ఆయన యొక్క ఆశను కూడా మనం తీర్చినట్లయితే మనము ఆయన యొక్క వంశముగా, ఆయన యొక్క కుమారులుగా కుమార్తెలుగా తీర్చబడే అవకాశము ఉంటుంది. కనుక దేవుని చిత్తమునకు సమర్పించుకుని ప్రార్థించే జీవితము ఈ యొక్క దినాల్లో మనం గడుపుదాము. మరి ఏ దినము దేవునికి దినం అవుతుందో మనకు తెలియదు. ఏమండి, దేవుని యొక్క రాకడ అతి సమీపంలో ఉన్నది. ఎన్నో మరి చెడ్డ కార్యములు జరుగుతున్నాయి, ఎన్నో భూకంపాలు వస్తున్నాయి. మరి మనం చూసినట్లయితే చైనా ప్రాంతంలో మరి గొప్ప భూకంపం వచ్చి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేని బిడ్డలారా, మరి ఎన్నో తెగుళ్ళు, మరి కరోనా వంటి తెగుళ్ళు కూడా రాబోచున్నాయని మరి శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. కనుక మరి ప్రభు యొక్క దినము కొరకు మనం కనిపెట్టాలంటే మెలకువ కలిగి మనం ప్రార్థించాలి. ఈ యొక్క దినము నుంచే మనం ప్రార్థన చేయాలి. దేవుని యొక్క కృపను బట్టి చక్కటి దినాన్ని పొందుకున్నాము. ఈ యొక్క దినంలో దేవా నీకు కృతజ్ఞత స్తుతులు నేను తెలియజేస్తున్నాను, నా యొక్క జీవితము నీకు సమర్పించుకుంటున్నానని మరి ఆ మాట నీ హృదయం నుంచి వచ్చినట్లయితే, ఏమండి, పెదాల మీద నుంచి కాదు, నీ హృదయాన్ని నుంచి ఆ మాట రావాలి. హృదయాన్ని ఆయన చూస్తాడు, కానీ నీ పెదాల నుంచి వచ్చిన మాట ఆయన జ్ఞాపకము చేసుకోడు. కనుక మనం మెలకువ కలిగి మనం ప్రార్థిద్దాము, ప్రార్థన శక్తితో మనం ఉందాము, ప్రార్థన జీవితము కలిగి ఉందాము. ప్రార్థనే మనకి ఏమండి ఆధారముగా మనకి ఉన్నది. కనుక ఆ యొక్క ఆధారమైన ఆ యొక్క ప్రార్థన బట్టి మనం దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి సహోదరి గౌరీ గారి కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఎందుకంటే మరి వారి యొక్క జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు దేవుడు జరిగించి ఉన్నాడు. వారు దూరదేశంలో ఉన్నారు, వారి కొరకు ప్రార్థించమని వారు అడిగి ఉన్నారు. అలాగనే మరి పాస్పోర్ట్ కూడా మరి ఎక్స్పైరీ డేటు అయిపోవచ్చున్నది. వారు కూడా ఆ పాస్పోర్ట్ గురించి ప్రార్థన చేయమని అడిగి ఉన్నారు. అలాగనే మరి సహోదరి షరీల న్యూయార్క్లో ఉంటారు, వారు ప్రార్థించమని అడిగి ఉన్నారు. వారి గురించి మనం ప్రార్థన చేద్దాం. అందరూ భక్తితో శ్రద్ధతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమల తండ్రి, మహోన్నతుడ, నీకు కృపను బట్టి మరొకసారి వందనములు ప్రభువా. ఇంతవరకు నీ యొక్క వాక్యం ద్వారా మా అందరితోటి సూటిగా తేటగా మీరు మాట్లాడినందుకు నీకు వందనములు ప్రభువా. నేను అవునేసయ్య, నేను మెలకువ కలిగి మేము ప్రార్థన చేయడానికి మాకు అవకాశం మీరు అనుగ్రహించండి అయ్యా ప్రభు. మాకు అవకాశం ఉన్నా కూడా ప్రభు మేము ప్రార్థన చేయలేని నేను మరి అవివేకులుగా ఉన్నాము, అవిశ్వాసులుగా ఉన్నాం ప్రభువా. నేను నీ యొక్క రాకడ ప్రభు అతి సమీపంలో ఉన్నది ప్రభువా. నేను నిశ్చితమైతే తండ్రి ఈ యొక్క యాత్రలోకంలో ప్రభువా నీ యొక్క పని చేయడానికి తండ్రి, నీ యొక్క పాత్రగా మేము వాడబడడానికి ప్రభువా నీవు మాకు సహాయం చేయండి. నేను ఇంతవరకు నాయన చక్కటి వాక్యాన్ని మాకు మీరు అనుగ్రహించి ఉన్నారు. నీ యొక్క వాక్యం ప్రభువా మా యొక్క జీవితంలో నేను మా యొక్క హృదయాన్ని వెలిగించడానికి, నేను మా యొక్క ఆత్మను వెలిగించడానికి ప్రభువా నేను సహాయం చేయండి. నాయన వాక్యము వినేవారుగా కాదు, కానీ విని దాని ప్రకారంగా జీవించేవారుగా మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకోండి అయ్యా ప్రభా. నీ చిత్తమైతే తండ్రి నేను ప్రార్థన అవకాశం కోరి ఉన్న ప్రభా మరి సహోదరి గౌరీ గారిని బట్టి నీకు వందనములు ప్రభా. మరి వారి యొక్క పాస్పోర్ట్ విషయంలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నేను వారు అనుకున్న రీతిగానైనా వారి యొక్క పనులన్నీ జరగడానికి మీరు సహాయం చేస్తున్నాడు ఇచ్చున్నాం తండ్రి. ఇదిగో నేను ఎంతగానో ప్రభువా, నేను ఒక కుటుంబం ప్రభువా 5,000 రూపాయలు నాయన మరి నాకు సహాయం చేసి నీ పరిచర్యలో ఎంతగానో
నేను మరి వాడుకున్నందుకు నీకు వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. వారిని వారి యొక్క కుటుంబాన్ని కూడా ప్రత్యేకంగా మీరు దీవిస్తున్న వారు చేయుచున్న ప్రతి పనిలో మీరు సఫలీకృతము చేయండి అయ్యా, నీకు వందనాలు. అలాగే ప్రభా షరీల గురించి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నేను న్యూయార్క్ ప్రాంతంలో వారు ఉంటున్నారు. వారి యొక్క ఉద్దేశంలో మీరు నెరవేర్చండి ప్రభువా. వారి యొక్క ఆలోచనలు మీరు స్థిరపరచండి ప్రభువా. వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి మీరు నడిపిస్తున్నాడు ఉన్నాం తండ్రి. అలాగే ప్రభువా నేను మరి చైనా ప్రాంతంలో ప్రభు ఎంతోమంది నేను మరి ఆ యొక్క భూకంపం ద్వారా ప్రభు నేను మరి మృత్యువాత పడి ఉన్నారు. నేను కోల్పోయిన వారి కుటుంబాలను మీరు ఆదరించండి. వారి కుటుంబాలకు కావాల్సిన ఆరోగ్యాన్ని మీరు దయచండి ప్రభువా. నెమ్మదిని మీరు వారికి అనుగ్రహిస్తున్నట్టు ఉన్నాం. నిరీక్షణ లేని ఇతర వాళ్ళు వారు దుఃఖించకుండా ఒకనొక దినమందు నేను మరి ఆ యొక్క కుటుంబాలు కోల్పోయిన వారిని వారు చూస్తారని ఆ నిరీక్షణ వారికి కలగజేస్తున్నాడు ఇచ్చున్నాం ప్రభువా. ఇదిగోనైనా మరి ఎన్నో సంఘాలు ప్రభు ఎంతగానో విరివిగా మీరు వాడుకున్నారు. ప్రతి సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నిశ్చితమైతే ప్రభు ప్రార్థన జీవితం అని జీవితాన్ని మేము మరి అనుభవించడం మాకు సహాయం చేయండి. దూరదేశంలో ఉన్న ప్రభువ మరి ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉన్న వారిని బట్టి నీకు వందనాలు ప్రభా. మరి అలాగే ప్రభా ఆయా దేశాల్లో ఉన్న వారిని బట్టి నీకు వందనాలు. ప్రత్యేకంగా ప్రభా మరి సావిత్రి గారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. వారి తండ్రి మరి స్వదేశానికి రావడానికి ఎంతగానో వారు ప్రయత్నం చేస్తున్నారు. వారి యొక్క ప్రయత్నాలు సఫలీకృతం చేసి స్వదేశానికి వచ్చి ప్రభువ వారి యొక్క కుటుంబంతో ఎంతగానో సంతోషముగా వారు జీవించడం మీరు సహాయం చేయండి. అలాగే ప్రభు ఎంతోమంది ప్రభు మరి స్వదేశానికి మరి క్రిస్మస్ వేడుకలకై వచ్చి ఉన్నారు ప్రభు. వారి యొక్క మరి సెలవు దినాలు ముగిసిపోయిన తర్వాత ప్రభువ వారు తిరిగినైనా మరి దూరదేశానికి వెళ్ళనై ఉండగా వారి యొక్క ప్రయాణకాలం మీద తోడు ఉండండి, సహాయం చేయండి. అలాగే ప్రభువ మరి దొండపట్టి బాలరాజు గారు మరి వారు ఎంతగానో మరి నీ మీద ఆధారపడుతూ ప్రభువ వారి చక్కటి గృహము ఏర్పాటు చేసుకోవాలని పునాది రాయి వేస్తున్నారు. వారిని వారి యొక్క కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభువా మరి పాస్టర్ జేమ్స్ గారు వారు కూడా ప్రభువా మరి 13వ తారీఖున మరి పునాది రాయి వారు వేయించుండగా వారు కూడా మీరు సహాయం చేయండి. ఎవరైతే ప్రభువా మరి ఇంకనూ ప్రభువా గృహాలు కట్టుచున్నారో కట్టాలని ఆశపడుచున్నారు ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి. వారికి కావాల్సిన వనరులను కూడా మీరు దయచేస్తున్నాడు ఉన్నాం తండ్రి. ప్రతి సంఘాన్ని దీవించండి, సంఘ కాపరిని దీవించండి ప్రభువా. సంఘ నాయకులను మీరు దీవించండి ప్రభువా. సంఘ విశ్వాసాలను దీవించండి. అలాగే ప్రభువా ప్రతి ఒక్కరిని ఈ యొక్క భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని మీ పేరు మీరు దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుకుంటారని నిశ్చితమైతే ఈ యొక్క నూతన సంవత్సరంలో మొట్టమొదటి ఈ యొక్క వాక్య పరిచర్య ఈ యొక్క వాక్యాన్ని ప్రతి ఒక్కరికి చేరవేసే బాధ్యత యోగ్యత మా అందరికి మీరు అనుగ్రహిస్తారని ఈ వాక్యాన్ని చూస్తున్న వారిని ఈ యొక్క వాక్యంలో ఏకీపిస్తున్నారు, ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవిస్తారని మరి ఒక సహోదరి ప్రభువ మరి దివ్య గారికి మరి వారు ఎంతగానో వారు ప్రార్థిస్తున్నారు నీ యొక్క నామంలో ప్రభువ వారిని మీరు స్వస్థపరిచి చక్కటి గర్భఫలంతో వారిని నింపి ప్రభు నీ కృపచాటును వారు మరుగుపరుచుకుంటారని నజరేయుడైన యేసు నామంలో ఈ కొద్ది విన్నపములు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, శుభదినము. దేవుడు మీ యొక్క కుటుంబాలని దీవించి ఆశీర్వదించింది గాక. ఈ యొక్క 2025లో మరి మీ అందరి కుటుంబాలకి ఒక శుభ ఆనవాలు దేవుడు చూపించింది గాక. ఆమేన్, ఆమేన్. దేవుని చిత్తమైతే మరొక వాక్యం ద్వారా మీ ముందరికి నేను వచ్చేలాగా మీ యొక్క అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ వందనాలు, శుభదినము.